తెలంగాణ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్కి చాలా అంటే బూస్ట్ని ఇస్తూ ఉంది, రైట్? అయితే మీ హెచ్ఆర్ఏ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేదానికి మరింత యాక్సిలరేట్ చేయడం కోసం మీకు ఎలాంటి అంటే పాలసీ రికమెండేషన్స్ ఏం చేస్తోంది హెచ్ఆర్ఏ? అంటే మాకు హెచ్ఆర్ఏ తరపు నుంచి రికమెండేషన్స్ అంటే మా పర్సన్స్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్స్ మాట్లాడుతున్నారు ఆల్రెడీ. ఇట్ ఈస్ ఇన్ టాక్స్ విత్ దెమ్. సో రేపు వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్ అనమాట. సో రైట్, అయితే రీసెంట్ ల్యాండ్ ఇది చూసిన తర్వాత మీరు చెప్పినట్టుగా మిగతా ఏరియాస్లో ఉండదు అని చెప్తున్నారు. బట్ అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్కి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్కి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే జనాలు ఎక్కువగా ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? హై రైజ్ అంటారా, స్టాండ్ అలోన్? స్టాండ్ అలోన్కి ఇప్పుడు నాకున్న అనాలిసిస్ ప్రకారం అండి, వీ హ్యావ్ ఏ మాకు రీసెర్చ్ టీమ్ ఈజ్ దేర్ అండ్ వీఆర్ డూయింగ్ కపుల్ ఆఫ్ ఇదనమాట. అంటే పాకెట్స్ లాగా డివైడ్ చేసి చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి కొండాపూర్ ఉందండి. కొండాపూర్లో మైహోమ్ మంగళ అపార్ట్మెంట్ ఉంది. దాని దగ్గరలో క్యాండ్యూర్ లగ్జరీ రెసిడెన్షియల్ కడుతున్నారు అండ్ చుట్టుపక్కల G+5 బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ 9,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్, 8,500 నుంచి 9,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఈజ్ ద ప్రైస్ ఫర్ ది హై రేజ్ అపార్ట్మెంట్స్కి ఎగ్జాంపుల్ అనుకుంటే, ఇక్కడ G+5 బిల్డింగ్లో 6,000 to 7,500 పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ ద ప్రైస్. సో ఒక 2,000 స్క్వేర్ ఫీట్ కొనేవాడు ఏమవుతుందంటే 7,000 అయినా కూడా 1.4 ఈజ్ 2,000 స్క్వేర్ ఫీట్కి ఈజ్ విల్లింగ్ టు పే ద అమౌంట్ ఆఫ్ 1.4, 1.5. బట్ వేరే సేమ్ 2,000 స్క్వేర్ ఫీట్ ఏరియా అక్కడ తీసుకుంటే ఏమవుతుందంటే 9,000 పర్ స్క్వేర్ ఫీట్ అప్రాక్సిమేట్లీ పడుతుంది. అంటే 1.8 పడుతుంది. 1.8 ప్లస్ కార్ పార్కింగ్, అమ్యూనిటీస్, కార్పస్, క్లబ్ హౌస్, ఆల్ దోస్ చార్జెస్ గోస్ అప్ టు ది 2.3. సో ఇక్కడ ఏమవుతుంది, G+5లో వాళ్ళకి అంత లగ్జరీ ఉండదు. అంటే ఆ లగ్జరీ రేపు క్లబ్ హౌస్ కానీ ఇంకోటి నేను వాడినా పక్కన పెట్టినా కూడా, బట్ ఆల్వేస్ నా బడ్జెట్ ఏంటి, నా లొకేషన్ ఏంటి, నేను అక్కడ ఉంటున్నానా లేదా. డబ్బు సంపాదించాక లగ్జరీకి వెళ్ళొచ్చు వేరే విషయం. బట్ అట్ ప్రెజెంట్ ఉన్న మెంటాలిటీ అయితే మాత్రం 60% ఇలాగే ఉన్నారు. ఎవరైతే అక్కడ ఉండాలని కోరుకుంటారో, లగ్జరీకి వెళ్దాము ఒక 10 lakhs ఎక్కువైనా అనుకుని అక్కడికి వెళ్తారు కానీ, బట్ ఒక 50-60% మాత్రం దే హ్యావ్ ఏ సెట్ ఆఫ్ పర్చేసింగ్ ది ప్యాటర్న్స్. లైక్ వీ కాల్ దెమ్ యాజ్ ఏ POP అంటాం, పర్పస్ ఆఫ్ పర్చేజ్. పర్పస్ ఆఫ్ పర్చేజ్ లైక్ అది ఇన్వెస్ట్మెంటా, ఎండ్ యూజా. ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు పెట్టి 5 ఏళ్లకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానా లేదా 3 ఏళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నానా. ఎండ్ యూజ్ అయితే ఎండ్ యూజ్కి నాకు ఏ లొకేషన్ కావాలి, ఏ బడ్జెట్లో కావాలి, ప్యాటర్న్స్. అగైన్ నేను లోన్కి వెళ్తున్నానా లేదా 1 time పేమెంట్ కడితే నాకు ఏ ప్రైస్కి వస్తుంది. సో మెనీ ప్యాటర్న్స్ విల్ బి దేర్ ఇన్ ది పర్పస్ ఆఫ్ పర్చేజ్. సో నేను మా టీం కూడా చెప్తాను, దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పి. ఏంటంటే ఇది నాట్ మైట్ బి ఓకే. వన్ ఈజ్ UOR, అండర్స్టాండింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. సెకండ్ ఈజ్ POP, పర్పస్ ఆఫ్ పర్చేజ్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, పర్చేజ్ యొక్క ప్యాటర్న్ ఏంటి,